హరి ఓం. యవ్వని జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై యవని యందుడిందు పరమేశ్వరుడెంవడు మూల కారణం వెంవడు అనాది మధ్యలయుడెంవడు సర్వము తానయైన వాడెంవడు వానినాత్మభవు ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై సకలార్థ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలుని అర్థితలంతును లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు పెంచీకటికి అవ్వల యవ్వండు ఏకాకృతి వెలుగు అతని నేసెవింతున్. నర్తకుని భంగి పెక్కగు మూర్తులతో ఎవ్వడాడు మునులు దివిజుల్ కీర్తింపనేరరు ఎవని వర్తనము ఒరులు ఎరుగరు అట్టి వాని నుతింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొలుతురు యవ్వని దివ్యపదము వాడు దిక్కు నాకు. కలడందురు దీనులయడ కలడందురు పరమయోగే గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలగువాడు నా గడ్డపడరాడెనలి అసాధువుల చేపడిన సాధులకు అడ్డుపడడివాడు. చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు లీలతో నా మొరాలింపడే మొరగుల మొరలెరుంగుచు తన్ను మొరగువాడు. అఖిల రూపులు తన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడె చూడడె తలపడే వెగరాడే. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వ అవిశ్వన్ శాశ్వతు అజు బ్రహ్మ ప్రభునీశ్వరునిం పరమ పురుషో నే భజియంతం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓ విదురా, ఆ దక్ష ప్రజాపతి ఆ విధంగా శివుణ్ణి నిందించేసి తన తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక మిగిలినటువంటి కొన్ని యజ్ఞాలు చేయాల్సినటువంటి పని ఉన్నాయి. అందులో ముఖ్యంగా ప్రధానమైనటువంటివి వాజపేయం అనేటువంటిది, తర్వాత బృహస్పతి శవం అనేటువంటి రెండు చాలా ప్రముఖమైనటువంటి ఇష్టిలు చేయాల్సినటువంటి అవసరం ఉందయ్యా. అప్పుడు ఆయన అవి చేయడానికి బ్రహ్మదేవుడు ఏం చేశాడు అంటే ఈ ప్రజాపతులందరికీ కూడా అధ్యక్షుడి కింద దక్ష ప్రజాపతిని, వయసులో పెద్దవాడు కాబట్టి దక్షత కలిగినటువంటి వాడు కాబట్టి, తర్వాత బహుకుటుంబీకుడు కాబట్టి బహుకుటుంబీకులకి గౌరవం ఇవ్వడం అనేటువంటి సంప్రదాయం మనలో రావడం అనేటువంటి దానికి కూడా కారణం అదే అయింది. అలాగా బ్రహ్మదేవుడు ఆయన్ని ఇది చేసేటప్పటికీ స్వయం వెంటనే నన్ను ఇంత గొప్పవాడిని చేశారు, నేను ఇంత గొప్పవాడిని, నాకు ఈ అధికారం వచ్చింది, నాకు ఇది ఉంది అనేటువంటి అధికారము తర్వాత అందరూ కూడా నా మాట వింటారు అనేటువంటి ఒకానొక భావం మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఒక రకమైనటువంటి అహంకారం బయలుదేరుతుంది. అహంకారము అంటే నేను అనేటువంటి భావం ఉంటుంది, నేను అనేటువంటి భావం ఉంటుంది. నేను ఉన్నాను, ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఆ నేను ఉన్నాను అనేటువంటి ఆ తీగకి రకరకాలైనటువంటి కొమ్మలు బయలుదేరుతూ ఉంటాయి. ఆ నేను అనేటువంటి దానికి
నేను అధికారిని, నాకు ఇంత ధనం ఉంది, నాకు ఇంత పేరుంది, నా పదవి ఇంత ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, నా నా నేను ఈ పదవిలో ఇంతకాలం ఉంటాను, నేను ఈ పని చేయగలను, నేను ఇలా ఉంటాను, నేను అందంగా ఉన్నా అనేటువంటి కొమ్మలు నేను అనేటువంటి ఒక పూర్తిగా ఉండేటువంటి ఆ జ్ఞానస్వరూపానికి ఈ కొమ్మలన్నీ బయలుదేరి ఈ కొమ్మలకు పువ్వులు పూస్తూ ఉండి ఇదంతా ఉండేటువంటి దానిలో నాకు ఈ పదవి వచ్చింది, బ్రహ్మగారు నన్ను ఇది చేశాడు అనేటువంటి ఒక భావం వచ్చింది. దీనినే మామూలుగా 8 రకాలైనటువంటి మదములు, అష్టమదములు అంటారు, అష్టపాశాలు అంటారు. ఈ రకరకాలైనటువంటివి ఇవన్నీ కూడా నేను అనేటువంటి దాంట్లోంచి బయలుదేరుతూ ఉంటాయి. కాబట్టి మానవుడు అనేటువంటి వాడు ఎక్కడుండాలంటే నేను అనేటువంటి ఆ స్మృతిలో అహమస్మి, నేను ఉన్నాను, నేను అనేటువంటిది జ్ఞానస్వరూపము, అది తెలుపుతూ ఉంటుంది. ఆ నేను మాత్రంకే పరిమితం అయితే ఇవి ఏవి కూడా మొలవడానికి ఏ విధమైనటువంటి అవకాశం ఉండదు. కానీ ఇవన్నీ ఇలా మొలుస్తున్నాయి కాబట్టి, ఇలా మొలవడానికి కారణం ఏమిటంటే దక్ష ప్రజాపతి. దక్ష అంటే దక్షత కలిగినటువంటి సమస్తమైనటువంటి జీవులలోనూ కూడా ఈ రకాలైనటువంటివన్నీ మొలుస్తూ ఉంటాయి అని భాగవతం ఆయనకి గర్వం కలిగింది అని చెప్పడంలో అది ఉద్దేశం. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఓ విదురా, ఇష్ట్వాస వాజపేయేన బ్రహ్మిష్టాన్ అభిభూయ చ బృహస్పతి సవం నామ సమారేభే క్రతూత్తమం. అప్పుడు ఆయన దక్షుడు బ్రహ్మిష్టాన్, బ్రహ్మనిష్ఠుల్ని అంటే పరిపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానంతో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా అభిభూయచ తిరస్కరించేశాడు. వాళ్ళేమిటి ఆఫ్టర్ ఆల్ అని తన మాట వినేటువంటి వాళ్ళని, తన యజ్ఞానికి సహకరించేటువంటి వాళ్ళని, తనకి కావలసినటువంటి వాళ్ళని, తన అధికారానికి లోబడి ఎస్ ఎస్ బాస్ అని ఉండేటువంటి మునుల్ని, గంధర్వుల్ని, వీళ్ళందరూ కూడా ఆయన మాట వింటుంటారు. ఎందుకంటే బ్రహ్మగారు ఆయన్ని హెడ్ చేశారుగా. అందువల్ల ఇంక తప్పింది. గవర్నమెంట్ ఒకరిని హెడ్ చేసింది అనుకోండి, చీఫ్ మినిస్టర్ అయితే ఏదో గవర్నర్ అయ్యాడు అంటే గవర్నమెంట్ చేసింది, మనం చేయలేదు, వాడు గవర్నర్ అనేటప్పటికి మిగతా వాళ్ళందరూ వాడి సెల్యూట్ చేస్తూ ఉంటారుగా. ఆ విధంగా ఉంటూ అటువంటి గర్వం కలిగినటువంటి వాడు బ్రహ్మిష్టాన్ అభిభూయచ తిరస్కరించాడయ్యా విదుర. తిరస్కరించి వాజపేయమును తర్వాత బృహస్పతి శవం అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టాడు, చేయడం ప్రారంభించాడు. అయిన తర్వాత తస్మిన్ బ్రహ్మర్షయ సర్వే దేవర్షి పితృదేవతా ఆసన్ కృతస్త్వశ్చయనాస్తత్ప్రశ్న పత్న్యశ్చ సభర్తృకాః. తస్మిన్ ఆ యజ్ఞంలోకి సర్వే అందరూ కూడా వచ్చారు. ఎవరు వచ్చినటువంటి వాళ్ళు? బ్రహ్మర్షులు వచ్చారయ్యా, తర్వాత దేవర్షులు వచ్చారయ్యా, తర్వాత పితృదేవతలు వచ్చారు, తర్వాత దేవతలు వచ్చారు. ఈ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మర్షులు కానీ, పితృదేవతలు కానీ, దేవతలు కానీ వీళ్ళందరూ కూడా సపత్న్యయ భార్యలతో సహా వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే డైరెక్టర్ పిలిచేటప్పటికి డైరెక్టర్ ఏదో ఇంట్లో ఫంక్షన్ ఉంది, డైరెక్టర్ పిలిచాడు అనగానే ఏం చేస్తాం, సైంటిస్టులు లేకపోతే మిగతా అక్కడ పనిచేసేటువంటి ఎల్డీసీలు, ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా పెళ్ళాలను వేసుకుని పడిపోతుంటారు అక్కడికి. సరే, ఇది మహాయజ్ఞం కాబట్టి సాభర్తృకాః వీళ్ళందరూ కూడా భార్యలతో సహా దేవతలు, బ్రహ్మర్షులు, పితృదేవతలు, దేవర్షులు వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ కూడా కృత స్వస్తి అయనాః వాళ్ళు మంగళకార్యాలు కలవారై ఆసన్ ఉండిరి. స్వస్తి అయనాః స్వచ్ఛయనం అంటారనమాట. అంటే వాళ్ళందరూ కూడా అక్కడ వీళ్ళందరూ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా కొన్ని డ్యూటీలు అప్పచెప్పాడు. ఎందుకంటే మహాయజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞంలో అనేక రకాలైనటువంటి హోమకుండాలు ఉంటాయి. ఆ హోమకుండాల్లో చేయాల్సినటువంటి విధులు ఉంటాయి. ఆ విధులకి ఈ వచ్చినటువంటి బ్రహ్మర్షులు, దేవఋషులు, పితృదేవతలు ఎవరు ఏ హోమాలు చేయాలో ఆ హోమాల్లో సభార్యలై కూర్చుని వాళ్ళందరూ చేస్తూ ఉంటే ఆ యజ్ఞం అలా జరుగుతూ ఉన్నప్పుడు ఈ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా స్వశ్చయనం అంటే ఆ మంగళకార్యాలు అవన్నీ చేసుకున్న తర్వాత సత్కారం చేశారు. అంటే వచ్చినటువంటి దక్షిణలు ఇవన్నీ ఇస్తుంటారు కదా, స్వశ్చయనం అంటారు.
స్వస్తి అనేటువంటి దానికి మామూలుగా అర్థం ఏంటంటే స్వస్తి స్వస్తి అస్తి అంటే బాగుగా, అస్తి ఉండుగాక. స్వస్తి అంటే అది బాగుగా ఉండుగాక. అస్తి బాగుగా ఉండుగాక, బాగుగా అలాంటి ఏంటంటే ఆశీర్వాదం చేసినప్పుడు కానీ, పుణ్యం చేస్తున్నప్పుడు కానీ ఇటువంటిప్పుడు స్వస్తి పలకడం అనేటువంటిది ఉంది. స్వస్తి అంటే బాగా ఉండాలి, బాగుండాలి, బాగుండాలి అనేటువంటిది అర్థం అన్నమాట. ఇప్పుడు స్వశ్చయనం అనేటువంటి దానికి ఏమిటంటే ప్రతిష్టంతేస్మి స భూభాగత్వాత్ ప్రస్థ. స్వశ్చయనం అంటే ఏమిటి అంటే ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ప్రస్థ అంటే ఏమిటంటే వాళ్ళు మామూలుగా పూర్వం ఏం చేసేవారంటే వచ్చినటువంటి బ్రాహ్మణులకు కానీ వీళ్ళందరికీ కానీ కొంచాలతో ఏదో ధాన్యం ఇవ్వడం కానీ, రకరకాలైనటువంటి ఫలాలు ఇవ్వడం కానీ, లేకపోతే ధనరాశులు ఇవ్వడం కానీ అంటారు. వీటిని కొలవడానికి ప్రస్థ అంటే కొంచాలు, ఏదో మాన్లు, అవి పూర్వం ఉండేగా చోళ్ళు ఇవి వాటిలతో కొలిసి ఇస్తూ ఉండేవారనమాట. అలాగా స్వశ్చయనం ఈ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కేటగిరీస్ని బట్టి వాళ్ళందరికీ కూడా కృత స్వశ్చయనం తత్ పత్న్యశ్చ సభక్తుగా. ఆ వచ్చినటువంటి భార్యలకి వాళ్ళకి ఏదో చీరలని, ఇంకోటని ఇలాగ ఆయన ఆ యజ్ఞం చేసినందుకు ఆ యజ్ఞంలో ఆయన యజమాని కాబట్టి ఆయన అవన్నీ ఇచ్చాడయ్యా. ఇచ్చిన తరువాత ఏం జరిగింది అంటే ఆయన చేసినటువంటి ఈ యజ్ఞం వాజపేయమును తర్వాత బృహస్పతి శవం అనేటువంటి యజ్ఞం. ఇప్పుడు ఇక్కడ కొంచెం మనం ఆగి అసలు వాజపేయం అంటే ఏమిటండి, బృహస్పతి శవం అంటే ఏంటండి అనేటువంటి విషయాన్ని కానీ మనం చూసినట్లయితే, వాజపేయ యజ్ఞము అంటే జీవుల చేత, అంటే మనం చూస్తూ ఉండేటువంటి ఈ సమస్త జీవరాశి ఉంది కదా, 84 లక్షల జీవరాశులు, మిగతా లోకాల్లో ఉండేటువంటి జీవులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ జీవరాశుల చేత అన్నపానీయాలని స్వీకరింపజేసే శక్తిని కల్పించడం. అంటే అన్నాన్ని, నీటిని తాగడానికి ఒక శక్తి ఉండాలి. ఆ శక్తిని కల్పించేటువంటి ఆ ప్రణాళిక, ఆ యాగం, ఆ ప్రొసీజర్సు, ఆ స్థితిని వాజపేయ యజ్ఞము అంటారు. అంటే ఏమిటనమాట, ఉదాహరణకి ఇప్పుడు పిల్లాడు పుట్టాడు అనుకుందాం. అప్పుడే కడుపులోంచి పిల్లాడు పుట్టాడు. వాడికి తల్లి ఏం చేస్తుంది, స్తన్యం ఇస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ పిల్లవాడికి బలవంతంగా నోటిని ఆ స్తనం మీద పెట్టేటప్పటికి వాడు ఏంటో అనేసి వాడికి ఏదో కొత్తగా అనిపించి తీసేసుకుంటూ ఉంటాడు. అప్పుడు ఆ తల్లి ఒక యజ్ఞంలాగా చేస్తుంది. ఎందుకంటే వాడు ఆకలితో ఇదైపోతున్నాడు కాబట్టి వాడికి దీనిని అలవాటు చేయాలి అని చెప్పి అది యజ్ఞంలాగా ఆ పిల్లవాడికి పాలను పట్టించేటువంటి ఆ జీవుడికి, అంటే ఆ ప్రాణికి, అది ఆవు తీసుకోండి, ఏనుగు తీసుకోండి, ఇంకోటి పిల్లి తీసుకోండి, కుక్క తీసుకోండి, ఏవైనా తీసుకుంటే స్తన్యము ద్వారా పుట్టినటువంటి పిల్లలకి ఆహారాన్ని, పానీయాన్ని తీసుకోవడానికి కావలసినటువంటి శక్తిని, అంటే ఆ ఫ్యాకల్టీని, ఆ ఇంటెలిజెన్స్ని, ఆ యాటిట్యూడ్ని ఆ జీవులకి కల్పించడం ఎలాగా అనేటువంటి ఆ ప్రొసీజర్ అంతటిని కూడా వాజపేయ యజ్ఞము అంటారు. ఎందుకంటే సృష్టిలో జీవులు కావాలని చెప్పి భగవంతుడు కోరుకున్నాడుగా, ఈ సృష్టిలో జీవులు ఉండాలయా అన్నాడు. అనేటప్పటికి ఒక డిపార్ట్మెంట్లు పెట్టేశాడు. బ్రహ్మగారిని పెట్టాడు, వాళ్ళ నవబ్రహ్మలు వీళ్ళందరూ తయారైపోయారు. మరి వీళ్ళందరూ తయారైపోయి జీవులందరినీ కూడా ప్లాన్ చేసేసారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఇవి ప్లాన్ చేసేసిన తర్వాత బాగానే ఉంది. అవి బతికి ఉండాలంటే ఆహారం, పానీయం ఉండాలిగా, ఆకలి దప్పులు ఉంటాయి కాబట్టి ఇవి రెండు ఉండాలిగా. కాబట్టి అవి ఆహారాన్ని ఎలా స్వీకరించాలి, పానీయాన్ని ఎలా తాగాలి, ఆహారం తినేటప్పుడు ఒక శక్తి ఉండాలి. అంటే ఏమిటి, ఒక ఇంటెలిజెన్స్ ఉండాలి, ఒక ఫ్యాకల్టీ ఉండాలి, ఒక స్ఫురణ ఉండాలి. ఆ స్ఫురణ కలిగించడానికి ఏ మంత్రాలు అయితే ఉన్నాయో, ఏ శక్తుల్ని ఆ జీవుల్లోకి తీసుకొచ్చి ఆ శక్తిని ఆ జీవుల్లోకి ప్రవేశపెడితే అప్పుడు పుట్టినటువంటి పిల్లవాడు కాసేపటికో లేకపోతే కొన్ని రోజులకో ఆ శక్తి వాళ్ళు డెవలప్ అయ్యి అప్పుడు స్తన్యం స్వీకరించడానికి వాడి యొక్క మనసు ప్రిపేర్ అయ్యేటువంటి ఆ క్రియని వాజపేయ యజ్ఞము అంటారు. తర్వాత బృహస్పతి శవనం అని ఇంకోటి చేశాడు. బాగానే ఉంది. అంటే ఏమిటనమాట, వాక్కును పుట్టించుట. అంటే ఏమిటి, పుట్టినటువంటి ఆ జీవులకి మాటను పుట్టించడం అనేటువంటిది మరొక యజ్ఞం.
ఆహారం లోపల తీసుకోవడం అనేటువంటిది వాజపేయ యజ్ఞం. తర్వాత మాటను పుట్టించడం అనేటువంటిది కూడా చెయ్యాలి. మాటను పుట్టిన ఒక మనుషులకైనా అంటే సమస్త జీవులకి కూడా మాట ఉంటుంది. ఉదాహరణ దోమ ఉందని వాడికి అని శబ్దం చేస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, నాకు ఆకలేస్తోంది, ఎక్కడుంది నా ఆహారం ఎక్కడుంది అని దాని గుయ్యి అనేటువంటి శబ్దంలో ఆ వాక్కు ఆ దోమకి ఆ శబ్దం పుట్టడం, దోమకి ఎలా పుట్టాలి, చీమకి ఎలా పుట్టాలి, ఏనుగుకి ఎలా పుట్టాలి, సింహానికి ఎలా పుట్టాలి, మనిషికి ఎలా పుట్టాలి, గబ్బిలానికి ఎలా పుట్టాలి, చిలకకి ఎలా పుట్టాలి, కోకిలకి ఎలా పుట్టాలి ఈ శబ్దాలు. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి జీవరాశులలో ఏ జీవికి ఏ శరీరానికి ఏ రకమైనటువంటి శబ్దం ఉంటే ఆ వాక్కు ద్వారా అది దాని యొక్క ఫీలింగ్స్ని, దాని యొక్క కోరికని, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ని, దాని యొక్క ఉనికిని తెలియపరచడానికి చేసేటువంటి ఆ శబ్ద పరంపరను అన్నిటినీ పుట్టించడమే బృహస్పతి సవనము అంటారు. అందువల్లే చూడండి, తెలుగు వాళ్ళకి తెలుగు పిల్లాడు పుట్టాడు అనుకోండి, పుట్టేటప్పటికి వాడు ఏం చేస్తాడు, వాడు మొట్టమొదటి అసలు మాట్లాడడంతోనే అమ్మ 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 అనే మొదలెడతాడు. అలా మొదలెట్టిన తర్వాత వాడికి ఆ తెలుగు శబ్దానికి సంబంధించినటువంటి తెలుగు మాటలే పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. తర్వాత ఏదో ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ నేర్చుకుంటారు. కానీ ఆ వాక్కు, ఆ శబ్దం, ఆ మాట పుట్టడం అనేటువంటిది సమస్త జీవరాశుల్లోనూ పెట్టాడు. ఇప్పుడు ఆ వాక్ అనేటువంటిది పదార్థం కాదు, పదార్థమయమైనటువంటిది శరీరం, కానీ వాక్కు పదార్థం కాదు. అది ఒక శక్తి, అది ఒక ఇంటెలిజెన్స్, అది ఒక ఫ్యాకల్టీ, అది ఒక మేధ, అది ఒక సృష్టి. అదేవిధంగా ఆహారం స్వీకరించడం, పానీయం స్వీకరించడం అనేటువంటివి ఈ రెండింటినీ కూడా తయారు చేయడానికి దక్షుడు ఈ 2 యజ్ఞాలు చేసి ఇవన్నీ కూడా సమస్త జీవుల్లోకి కూడా ప్రవేశపెట్టాడయ్యా. అది వాజపేయం, తర్వాత బృహస్పతి సవనము అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంతే మామూలుగా ఏదో వాళ్ళు యజ్ఞాలు చేశారండి వచ్చారండి, ఈ కథను అలా కాదు. ఈ కథ భాగవతం ఏం చెప్తుందంటే, ఇట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఫండమెంటల్ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ హౌ క్రియేషన్ హ్యావ్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అనేటువంటి చెప్తా. మామూలుగా మిగతావి కానీ చూసినట్లయితే ఈ విధమైనటువంటిది ఉండదు. సరే, అది పక్కన పెట్టండి. ఇది అయిన తర్వాత ఏం జరిగిందంటే విదురా, తదుపసృత్య నభసి ఖేచరాణాం ప్రజల్పతాం సతీ దాక్షాయణీ దేవి పితుర్యజ్ఞమహోత్సవం వ్రజతి సర్వతో దిగ్భ్య ఉపదేవవర స్త్రియ విమానయానా సప్రేష్ట నిష్కంఠీ సువాససః దృష్ట్వా స్వనిలయాభ్యాసే లోలాక్షిర్మృష్టకుండలాః పతిం భూతపతిం దేవమౌత్సుక్యాద్యభ్యభాషత. అప్పుడు ఓ విదురా, దాక్షాయిణి, ఆ దక్షపుత్రిక అయినటువంటి సతీదేవి, ఆ సతీదేవి ఏం చేసిందంటే కైలాసంలో శివుడి పక్కన కూర్చుని ఉన్నప్పుడు నభసి ఆకాశం వైపు చూసిందయ్యా. చూసేటప్పటికీ ఖేచరాణ, ఆకాశంలో సంచరించేటువంటి గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు ఒక గందరగోళం కనిపించింది. అంత ఏదో రకరకాలైనటువంటి అలజడి, ఒక రకమైనటువంటి ఉత్సాహము, ఒక రకమైనటువంటి గుంపులు కింద కనిపించిందిట. వాళ్ళందరూ ప్రజల్పతం, ఆకాశంలో చరించేటువంటి గంధర్వులు, చారణులు, సిద్ధులు, సాధ్యులు ఒకళ్ళేమిటి, వీళ్ళందరూ కూడా ప్రజల్పతం కబుర్లు చెప్పేసేసుకుంటూ వాళ్ళందరూనేమో పితుః తత్ ఉత్సవం, వాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటుంటే ఈవిడ వినేటప్పటికీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, దక్ష ప్రజాపతి ఏమో వాజపేయి యజ్ఞము, తర్వాత ఏమో బృహస్పతి సవం చేస్తున్నాడు, మనందరినీ ఆహ్వానాలు పంపించాడు, కాబట్టి మనం అందరం వెళ్ళాలి, మనందరం వెళ్ళి మనలో ఉండేటువంటి శక్తుల్ని, మనలో ఉండేటువంటి ఆ ఫ్యాకల్టీస్ అన్నిటినీ కూడా ఆ యజ్ఞంలో సమర్పిస్తే సమస్తమైనటువంటి జీవరాశులకి ఆహారం తీసుకోవడం, మాటలు రావడం అనేటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం అందరం అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ప్రజల్పతం వాళ్ళంతా కూడా మంచి కబుర్లు చెప్పేసుకుంటూ వాళ్ళు వెళుతూ ఉంటే ఆ మాటల్ని ఉపసృత్య ఈ అమ్మవారైన సతీదేవి విని స్వనిలయం అభ్యాసే, తర్వాత విన్న తర్వాత మొత్తం ఇటు అటు చూసేటప్పటికీ స్వనిలయ అభ్యాసే, తన ఆ భవనంలో ఉండి, తన కైలాస పర్వతం మీద ఉండి సర్వతః
దిగ్భ్య మొత్తం అన్ని ఇటు అటు చూసేటప్పటికి అన్ని దిక్కుల నుండి కూడా వ్రజతి విమానయానా, అన్ని దిక్కుల్లోనూ కూడా జాం 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 అని చెప్పేసి విమానాలు వెళ్ళిపోతూ ఉన్నాయట. విమానాలు ఏమిటి, ఇన్ని విమానాలు ఏమిటి, గోల ఏమిటి, మాటలు ఏమిటి, ఏ మాటలు వింటుంటే తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడట, ఇంక వెళ్ళాలి అని చెప్పుకుంటున్నారు. అయ్యో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ నైదర్ ఇంటిమేషన్ అని ఆవిడ ఒక రకమైనటువంటి ఆందోళనతో కూడుకున్నటువంటి మనసు, లేకపోతే అయ్యో నాకు చెప్పలేదేమిటి అనేటువంటి బాధ అనుకోండి, ఏదైనా ఇవన్నీ మానవుల్లోకి వచ్చేసాయి కదా. కాబట్టి ఆ విధంగా ఏం చేసింది అంటే విమానయానా, అలా విమానాల్లో వెళుతూ ఉంటే సప్రేష్టా, అలా వెళుతూ ఉంటే ఆ విమానాల్లో సప్రేష్టా, ప్రేష్ఠ అంటే భర్త అని అర్థం అన్నమాట. సప్రేష్టా ఏమంటే భర్త, పతి, తర్వాత నాథుడు అనేటువంటి ఉన్నాయిగా. ప్రేష్ఠ అనేటువంటిది భర్తకి ఇదన్నమాట. అంటే ఏమిటి, అతిశయేన ప్రియ, ఆ భార్యకి చాలా ప్రియమైనటువంటి వాడు. అంటే ఏమిటి, ఆ భార్యకి ఇంకా నా భర్త తప్ప నాకు ఈ ప్రపంచంలో మరొకటి ప్రియమైనటువంటిది లేదు అని చెప్పినటువంటి భావం కలిగినటువంటి, ఆ భావాన్ని పొందినటువంటి ఆ పురుషుణ్ణి ప్రేష్ఠ అంటారు. అంటే ఈయన ప్రేష్ఠ అండి అన్నాం అనుకోండి, ఒక మనిషిని చూపించి, అంటే ఏమిటి, ఈయన భార్య ఈయన్ని విపరీతంగా ప్రేమిస్తూ ఉంటుంది. అతిశయేన ప్రియ, ఇంకా ఆ ప్రేమకి అంతూ పంతూ లేదు, అంతటి ప్రేమని పొందినటువంటి వాడు ప్రేష్ఠ. ఇప్పుడు అమ్మవారు అలా పైకి చూసేటప్పటికి సప్రేష్ఠ అంటే భర్తలతో కూడుకున్న నిష్కంఠీ, రకరకాలైనటువంటి చూసేటప్పటికి అందరూ వాళ్ళు ఉత్సాహం, ఒక యజ్ఞానికి వెళుతున్నారుగా, ఒక ఫంక్షన్కి వెళుతున్నారుగా, వెళుతూ ఉండేటప్పటికీ నిష్కంఠీ, వాళ్ళ కంఠాల నిండా కూడా బ్రహ్మాండమైనటువంటి పథకాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. తర్వాత సువాసన, అందమైనటువంటి వాసస, సువాసస మంచి మంచి వాససములు అంటే బట్టలు అనమాట, మంచి మంచి చీరలు అవి కట్టేసేసుకొని, తరువాత లోలాక్షి, ఆ కళ్ళు, ఆ ఉత్సాహంతో కళ్ళు ఇటు అటు ఇటు అటు తిప్పేసుకుంటూ, మృష్ట కుండలాలు అంచే వాళ్ళలాగా కళ్ళు ఇటు అటు తిప్పేసేసి మొగుడు మీద పడిపోతూ కబుర్లు చెప్పుకుంటూ అక్కడికి వెళ్తున్నాం, అక్కడ అందరూ వస్తారు, అది చూద్దాం ఇది చూద్దాం అని కబుర్లు చెప్పడం మహోత్సాహంతో వెళుతూ ఉండేటప్పుడు మృష్ట కుండలాహ ప్రకాశించేటువంటి ఆ కర్ణాభరణాలు ఉన్నాయమని ఝిగేల్మని మెరుస్తూ ఉండేటువంటి కుండలాలతో ఉపదేవవర స్త్రియ, గంధర్వులు, తర్వాత గంధర్వులు మొదలైన ఉపదేవతలు అంటారు వీళ్ళందరినీ. అంటే ఏమిటి, మామూలుగా ఉండేటువంటి 33 వాళ్ళు దేవతలు, ఉపదేవతలు అంటే దేవతా సంబంధమైనటువంటి శక్తులు కొంత మాత్రం కలిగి ఉండి వాళ్ళకి వేరే లోకాలలో అకామిడేషన్ ఉండేటువంటి దేవతా స్వరూపాలలో కొంచెం కింద కేటగిరీ అయినటువంటి వాళ్ళని ఉపదేవతలు అంటారు. వాళ్ళు అంటే ఇంకొక అర్థం ఏంటంటే దగ్గరగా దేవతలు ఉండేటువంటి వాళ్ళు, అంటే ఆ దేవతలకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఉపదేవత వరస్త్రియ, ఆ ఉపదేవతలైనటువంటి గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, తర్వాత యక్షులు, కిన్నరులు ఒకటేమిటి, ఆ దేవతాగణాలు వాళ్ళందరూ కూడా చాలా అందమైనటువంటి స్త్రీలు. ఆ విమానాల్లో అన్ని దిక్కుల నుంచి విమానాల రొద, బోల్డని విమానాలు వెళ్ళిపోతూ ఉండేటువంటి దాన్ని దృష్ట్వా చూసి, భూతపతిం భూతగణాలకి ప్రభు అయినటువంటి తన భర్తను, దేవం ఆ శివుణ్ణి, ఔత్సుక్యాత్ చాలా ఉత్సాహంతో, చాలా ఔత్కంఠ్యము అంటారు, అంటే ఏమిటి, ఉత్కంఠతో అన్నమాట. అభ్యభాషత, శివుణ్ణి చూసి ఏమండి ఏమండి అని చెప్పి ఉత్సాహం వచ్చేసేసి ఏదో ఉత్కంఠతో ఆ శివుణ్ణి అభ్యభాషత, శివుడితో మాట్లాడడం ప్రారంభించిందయ్యా విదురా అని చెప్తూ, ఆవిడ ఏం చెప్పింది అనేటువంటి విశేషాన్ని చెప్తూ, ప్రజాపతేస్తే తే స్వశురస్య సాంప్రతం నిర్వ్యాపితో యజ్ఞమహోత్సవః కిల వయం చ తత్రాభిసరామ వామ తే యద్యద్ధితామీ విబుధా వ్రజంతి. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చాలా
ఇదిగా ఓ ఓ చతురా, చాలా చతురత్వం కలిగినటువంటి వాడా వామదేవ, ఇప్పుడు నీ మామగారైనటువంటి దక్ష ప్రజాపతి ఒక యజ్ఞాన్ని చాలా మంచి బ్రహ్మాండంగా ఉత్సవం కింద చేస్తున్నాడు. అదేదో మామూలుగా సింపుల్గా కాకుండా మహా ఉత్సవంగా చేసేస్తూ ఉన్నాడు. నీకు ఇష్టమైతే, నీకు నా కోరిక అంగీకారం అయితే, నీకు ఇష్టమైతే, మొట్టమొదటి నీకు ఇష్టమైతే, తర్వాత నా కోరిక నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితే అని రెండు పెట్టిందనమాట. మొట్టమొదటి ఏమిటి, నీకు ఇష్టం అవ్వాలయ్యా. రెండోది ఏమిటంటే నాకు కోరిక ఉంది. నా కోరిక నీకు ఇష్టం, నీకు అంగీకారం కాకపోవచ్చు. యు మే నాట్ లైక్ మై డిజైర్. నీకు అంగీకారం అయితే, ఇదండి సతి అంటే సాధ్వి అంటే భర్తని పరిపూర్ణంగా ప్రేమించేటువంటి, భర్తని తన దైవంగా భావించేటువంటి, ఆ ఇద్దరికీ తేడా లేదనుకునేటువంటి ఆ భార్య కానీ ఆ భర్త కానీ వాళ్ళు మాట్లాడేటువంటి విధంగా ఈ విధంగా ఉంటుంది. నీకు ఇష్టమైతే, అదేవిధంగా భర్త ఉన్నాడు వాడు అలాగే నీకు ఇష్టమైతే అక్కడికి వెళ్దాము, నాకు వెళ్ళాలనుంది, నీకు అది అంగీకారం అయితే నువ్వు కూడా రా అనేటువంటి విధంగా ఇద్దరూ మాట్లాడాలి అని భాగవతం చెప్తోంది. మనం కూడా అచ్చడికి వెళ్దాము. ఏలంటే ఎందుకంటున్నానంటే, నేను దేవతలు ఇంకనూ యజ్ఞమునకు వెళుతూనే ఉన్నారు, ఇంకా విమానాలలో వెళుతూనే ఉన్నాయి, అంటే స్టిల్ ది ఫంక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్ అని చెప్పి సతీదేవి చాలా అమాయకంగా తన ప్రేష్ఠ అయినటువంటి ఆ సదాశివుని ఆ పరమేశ్వరుని అడిగిందయ్యా విదురా అన్నాడు. రేపటి కార్యక్రమంలో ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని చూద్దాం.